సైన్యం ఉపయోగించే వాటిలో మిషన్ గన్లు కీలకం. అయితే కాలక్రమేణా ఎన్ని కొత్త మిషన్ గన్లు వచ్చినా ఎన్నో ఏళ్ల చరిత్ర గల గ్లాంటింగ్ మిషన్ గన్ చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ మిషన్ గన్ ఎంత పాతది అయినప్పటికీ అది నిమిషానికి 800 రౌండ్ల ఫైరింగ్ చేయగలుగుతుంది. శత్రు సైన్యంపై దాడులు చేసేందుకు సైన్యానికి అత్యధిక సామర్థ్యం గల ఆయుధాల అవసరం ఉంటుంది. సైన్యం ఉపయోగించే వాటిలో మెషిన్ గన్లు కీలకం. సైన్యం ఉపయోగించేందుకు ఎన్నో రకాల మెషిన్ గన్లున్నాయి. ఆధునిక కాలంతో పాటు మెషిన్ గన్లలో సరికొత్త రకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎన్ని మెషిన్ గన్లు ఉన్నప్పటికీ ఒక మెషిన్ గన్ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే దానికి 163 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఆ మెషిన్ గన్ అంత పాతదైనప్పటికీ అది నిమిషానికి 800 రౌండ్ల ఫైరింగ్ చేయగలుగుతుంది. అందుకే ఎంత ధర చెల్లించైనా భారత్లో ఉన్న ఏకైక గాట్లింగ్ మెషిన్ గన్ను కొనుగోలు చేసేందుకు అమెరికా ఆసక్తి చూపుతోంది. సూపర్ డూపర్ గాట్లింగ్ గన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే దాని ప్రత్యేకత తెలుస్తుంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉన్న ఆర్మీ మ్యూజియంలో అరుదైన గాట్లింగ్ మెషిన్ గన్తో పాటు దాదాపు 2000 రకాల పాతతరం ఆయుధాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియాన్ని వారంలో 2 రోజుల పాటు ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. భారత ఆర్మీకి చెందిన మెటీరియల్స్ మేనేజ్మెంట్ కాలేజీ జబల్పూర్ నగరంలో ఉంది. దీని వద్దే ఆర్మీ మ్యూజియం కూడా ఉంది. దీన్ని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ మ్యూజియం అని సైతం పిలుస్తారు. ఇందులో ఇంచుమించు 2000 రకాల పాతతరం ఆయుధాలను ప్రజల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచారు. వీటిలో పలు అరుదైన విదేశీ ఆయుధాలు బ్రిటిష్ పాలనా కాలంలో మన దేశానికి చేరాయి. బ్రిటిష్ పాలన ముగియగానే అలాంటి అరుదైన ఆయుధాలను భారత ఆర్మీ సేకరించి జబల్పూర్లో ప్రత్యేక మ్యూజియంను ఏర్పాటు చేసింది. గతంలో ఈ మ్యూజియంలోకి ప్రజలను అనుమతించేవారు కాదు. ఇప్పుడు దీన్ని వారంలో 2 రోజుల పాటు ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతున్నారు. ఘన చరిత్ర కలిగిన పాతతరం ఆయుధాల గురించి తెలుసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తున్నారు. ఎంతో అరుదైన గాట్లింగ్ మెషిన్ గన్ను డాక్టర్ రిచర్డ్ జోర్డాన్ గాట్లింగ్ తయారు చేశారు. రిచర్డ్ జోర్డాన్ గాట్లింగ్ అమెరికాలోని ఉత్తర కరోలినాలో మెడికల్ ప్రాక్టీషనర్ గా పనిచేసేవారు. గాట్లింగ్ తండ్రి పెద్ద రైతు, భూస్వామి. తన తండ్రి ఎన్నో రకాల ఆధునిక వ్యవసాయ పరికరాలను తయారు చేస్తుండడాన్ని గాట్లింగ్ చూసేవారు. దీంతో ఆయనకు కూడా ఆసక్తి కలగడంతో తండ్రితో కలిసి వాటి తయారీ ప్రక్రియను నేర్చుకున్నారు. 1861లో అమెరికాలో సివిల్ వార్ మొదలైంది. ఆ సమయానికి అమెరికాలో సింగిల్ రౌండ్ ఫైరింగ్ చేయగలిగే తుపాకులే ఉన్నాయి. దీంతో ఏకకాలంలో వందలాది రౌండ్లు ఫైర్ చేయగలిగే మెషిన్ గన్ను తయారు చేసేందుకు గాట్లింగ్ తన ఇంట్లోనే రీసెర్చ్ మొదలుపెట్టారు. ఎట్టకేలకు గాట్లింగ్ కళ సాకారమైంది. 1862లో డాక్టర్ రిచర్డ్ గాట్లింగ్ విజయవంతంగా మల్టీ బ్యారెల్ మెషిన్ గన్ను తయారు చేశారు. తదుపరిగా చాలా యుద్ధాలు, సైనిక ఘర్షణల్లో ఈ తుపాకీ వినియోగంలోకి వచ్చింది. అతి తక్కువ మంది సైనికులతో భారీ ఆపరేషన్లు చేపట్టేందుకు గాట్లింగ్ మెషిన్ గన్ దోహదపడింది. గాట్లింగ్ 2 వేర్వేరు వెర్షన్ల మెషిన్ గన్లను తయారు చేశారు. వాటిలో ఒక వెర్షన్ ఇప్పుడు జబల్పూర్లోని ఆర్మీ మ్యూజియంలో ఉంది. గాట్లింగ్ మెషిన్ గన్ లో ట్రిగ్గర్ లేదు. ఒక లివర్ ను నొక్కుతూ గాట్లింగ్ మెషిన్ గన్ లో ఫైరింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ గన్ ఎగువ భాగంలో ఒక మ్యాగజైన్ ఫిట్ అయి ఉంటుంది. అందులో బుల్లెట్లను నింపుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏకంగా 10 బ్యారెల్స్ ఉన్నాయి. అందుకే దీన్ని మల్టిపుల్ బ్యారెల్ గన్ అంటారు. పెద్ద సంఖ్యలో బ్యారెల్స్ ఉండడం వల్ల ఈ తుపాకీ నుంచి నిమిషానికి 800 రౌండ్ల కాల్పులు జరపవచ్చు. అయితే ఈ గాట్లింగ్ మెషిన్ గన్ ను కాలక్రమంలో అమెరికా ఆర్మీ అభివృద్ధి చేసింది. చేతితో ఆపరేట్ చేసే లివర్ స్థానంలో ఒక మోటార్ను ఏర్పాటు చేసింది. దీనివల్ల తక్కువ టైంలో ఎక్కువ బుల్లెట్లు బయటకు వచ్చే అవకాశం కలిగి ఉంది. అమెరికా ఆర్మీ అధికారి విలియం గార్డ్నర్ 1879లో తయారు చేసిన మెషిన్ గన్ కూడా జబల్పూర్లోని ఆర్మీ మ్యూజియంలోనే ఉంది. ఈ గన్ గాట్లింగ్ గన్ కంటే తేలికైంది. గాట్లింగ్ గన్ చాలా బరువుగా ఉండడంతో దాన్ని చుట్టూ తిప్పడం కష్టతరంగా ఉండేది. ఈ లోపాన్ని అధిగమించేలా విలియం గార్డ్నర్ మెషిన్ గన్ ఉంటుంది. అందుకే గాట్లింగ్ మెషిన్ గన్ కంటే విలియం గార్డ్నర్ మెషిన్ గన్ కు అధిక ఆదరణ లభించింది. ప్రస్తుతం ఆర్మీ మ్యూజియంలో విలియం గార్డ్నర్ గన్ పనిచేసే స్థితిలోనే ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు భారత ఆర్మీ మెయింటైన్ చేస్తోంది. అయితే 163 ఏళ్ల చరిత్ర కలిగిన గాట్లింగ్ మెషిన్ గన్ మాత్రం ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తోంది. ప్రస్తుతం ఎన్ని కొత్త మిషన్ గన్లు అందుబాటులోకి వచ్చినా 163 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గాట్లింగ్ మిషన్ చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎంత పాతది అయినా ఇప్పటికీ ఆ మిషన్ గన్ క్రేజ్ తగ్గకపోవడం అంటే దాని సత్తాకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.